ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ జనవరి 10, 2026. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనము. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ఆమేన్. నేను ఆత్మలో ఫలించాలనుకుంటే నా ఆస్తిని నేను పెంచుకోకూడదు. నా ధనాన్ని పేదలకు పంచిపెట్టాలి. లోకస్తులు మాత్రమే తలుపులు మూసిపెట్టి అభివృద్ధి పొందాలని చూస్తూ ఉంటారు. అయితే అది దేవుని మార్గం కాదు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని దేవుని వాక్యంలో ఉంది. ఇవ్వడం ద్వారా సంపాదించుకోవడమే విశ్వాసం మార్గం. నేను అభివృద్ధి చెందాలనుకుంటే, కృపాసహితమైన బహుమతి పొందాలనుకుంటే దాతృత్వమే మార్గం అయి ఉంటుంది. దాన్ని నేను అభ్యసించాలి. నేను గొప్ప ధనవంతుణ్ణి అయిపోవాలనుకోను. నేను పుష్టిగా ఉండాలి కానీ అదుపు లేని పుష్టి మాత్రం కాకూడదు. నాకు విస్తారమైన ధనం ఉంటే లోకం నాలోకి ప్రవేశిస్తుంది. దాని ద్వారా నా హృదయం వెర్రిగా ప్రవర్తించవచ్చు. సరిపోయినంత ఉంటే అది నాకు మంచిది. అందులోనే నేను తృప్తి పొందుతాను. ప్రభువు నాకు తగిన సామర్థ్యాన్ని ఇస్తే అది నాకు చాలు అనుకుంటాను. అయితే అది నాకు మానసికమైన, ఆత్మీయమైన పుష్టి కావాలి. నా దేవుని ఎడల, సంఘం ఎడల, తోటి విశ్వాసుల ఎడల ఎంత మంచి తలంపులను కలిగి ఉంటానో నేను అంతగా మానసిక, ఆత్మీయ పుష్టిని కలిగి ఉంటాను. నా ఆత్మీయ స్థితి దిగజారిపోకుండా చూసుకోవాలి కాబట్టి నా ఆత్మీయ ఆకలి తీర్చుకోవడంలో లోటు చేయను. నేను ఔదార్యాన్ని, ఉదార స్వభావాన్ని కలిగి జీవిస్తాను. అప్పుడు నేను ప్రభువును పోలి నడుచుకుంటాను. ఆయన నా కొరకే తను తాను సమర్పించుకున్నాడు. అలాంటప్పుడు నేను ఆయనలా జీవించడానికి బాధపడతానా? దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికినందు దీవించునుగాక. ఆమేన్.